అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వద్ద నార్పల వైపు వెళ్తున్న ఇనోవా కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతులు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోషి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సమీపంలోని రేకులకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అర్ధరాత్రి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా ఇన్నో నార్పలకు అనంతపురం నుంచి నార్పలకు ఇన్నోవాలో వెళ్తున్నటువంటి సందర్భంలో రేకులకుంట వద్ద అటుగా వస్తున్నటువంటి పప్పు తీసుకెళ్తున్నటువంటి పప్పు లారీ వీరు వెళ్తున్నటువంటి ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి అనంతపురం నగరంలోని స్టాలిన్ నగర్ కు చెందినటువంటి శ్రీనివాసులు, ముస్తాకు, అదే విధంగానే పవన్ అంటే దీంట్లో ఇద్దరు పవన్లు ఉన్నారు. దాంట్లో ఒకరు పూర్వ పవన్, మరొకరు బలిజా పవన్ గా గుర్తించారు. వీళ్ళందరూ కూడా స్పాట్ లోనే మృతి చెందారు. మృతుల యొక్క మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా కారణాలు ఏంటి అనేది ఇంకా తెలుసుకుంటున్నాము. రోడ్డు మలుపు ఉందా, లేకపోతే ఇంకా అక్కడ ఏదన్నా ఓవర్ స్పీడ్ అనేటువంటిది విషయాలపైన కూడా ఆరా తీస్తున్నాం అనేటువంటి విధంగా పోలీసు అధికారులు చెప్తున్నారు. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీతో పాటు అదేవిధంగానే డిఎస్పీ స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. జిల్లా ఎస్పీ జగదీష్ కూడా సంఘటనా స్థలానికి సందర్శించి అసలు కారణాలు ఏంటి అనేటువంటి విషయాలపైన కూడా పూర్తిగా విచారం చేస్తున్నాం అనేటువంటి విధంగా ఎస్పీ చెప్తున్నారు. మొత్తం పైన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం పైన వారి కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నారు. ప్రధానంగా వీరు వారికి సంబంధించినటువంటి స్నేహితుల బర్త్డే పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో అనంతపురం నుంచి వెళ్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం పైన ఒక దారుణమైనటువంటి ఘటన. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే పూర్తిగా వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనం మొత్తం పూర్తిగా నుజ్జు అయింది అనేటువంటి విధంగా కనపడుతుంది. దీంతో ఎంత తీవ్రంగా రెండు లారీ అటు కారు ఇన్నోవా వాహనం ఢీకొన్నాయనేటువంటిది ఆ సంఘటన బట్టి తెలుస్తుంది. చాలా వేగంగానే దీనికి ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం అతి వేగమా, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నట్టు కూడా జిల్లా ఎస్పీ జగదీష్ చెప్తున్నారు. సంతోషి. రైట్ రసూల్, థ్యాంక్ యూ. సార్ ఒకటి ఆధార్ కార్డు ఉంది సార్ వాళ్ళది సార్ ఒకటి ఆధార్ కార్డు ఉంది సార్ వాళ్ళది సార్ ఒకటి ఆధార్ కార్డు ఉంది సార్ వాళ్ళది రెండు వారాల విరామం అనంతరం హైడ్రా మళ్లీ